హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఈ వీడియోలో నేను మ్యాజిక్ ప్రాక్టీస్ బుక్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ రివ్యూ బిలో 4 ఇయర్స్ ఉన్న పేరెంట్స్కి ఇది యూజ్ అవుతుందని ఈ టాపిక్ పైన రివ్యూ ఇస్తున్నాను. సో గాయ్స్, వీడియో లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ని తెలియజేయండి. సో టాపిక్లోకి వెళ్దామా. నేను మా పిల్లల కోసం మ్యాజిక్ ప్రాక్టీస్ బుక్ని మీషోలో ఆర్డర్ పెట్టానండి. సో ఆర్డర్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇలా 4 బుక్స్ వచ్చాయి. ఒకటి ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్, నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ 4th బుక్ వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించిన బుక్ ఒకటి వచ్చింది. ఇలా 4 బుక్స్ వచ్చాయి అండ్ దాంతోపాటు 10 రిఫిల్స్ వచ్చాయి అండ్ ఒక పెన్ వచ్చింది అండ్ ఇంకొక ఫిష్ లాంటిది ఒక రబ్బర్ వచ్చింది. అది పెన్కి అటాచ్ చేయడం వల్ల పిల్లలకి రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది నాకు బాగుంటుందని ఆర్డర్ చేశానండి. దీని క్వాలిటీ అయితే బాగుంది, చాలా బాగుంది. రాసిన వెంటనే ఆటోమేటిక్గా అది మ్యాజిక్ లాగా రబ్ అయిపోతుంది. ఇలా మనం మోర్ టైమ్స్ మనం యూజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి పర్ బుక్కి 12 పేజెస్ వచ్చాయి. నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది మీకు ఆల్ఫాబెట్స్కి సంబంధించింది. ఇలా ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ 2 లైన్స్లలో వచ్చేసి ఇంకొక ఆల్టర్నేట్ పేజీలో వచ్చేసి సంథింగ్ స్టేషనరీ కానీ ఇలా ఫ్రూట్స్ అలాంటి వాటి గురించి ఇచ్చారు. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుందనే చెప్పొచ్చు. కానీ పేజెస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే నాకు అనిపించలేదు. మోర్ ఓవర్ ఏంటంటే మనం పెట్టిన కాస్ట్కి వర్తిటే అని అనిపించింది. ఎందుకంటే నేను చాలా బుక్స్ రివ్యూ చేశాను. సో నాకు అందులో ఈ బుక్ బెస్ట్ అని అనిపించి ఆర్డర్ పెట్టాను. సో ఇలా 4 బుక్స్ వచ్చాయి. ప్రతి బుక్లో 12 పేజెస్ ఉంటాయి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నంబర్స్ అండి. నంబర్స్ 1 to 20 వరకు నంబర్స్ ఉన్నాయి. 0 నుండి స్టార్ట్ అయ్యి 1 2 ఇలా 2 లైన్స్ లాగా మనకు ప్రాక్టీస్ చేయడానికి వచ్చి పిల్లలు ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ తొందరగానే అది మ్యాజిక్ లాగా వెళ్ళిపోవడం వల్ల రీయూజబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క నంబర్ని మోర్ దెన్ 10 times 15 times చేసినా కానీ క్వాలిటీ మాత్రం ఏమాత్రం చేంజ్ కాకుండా చాలా బాగుంది. అండ్ నంబర్స్తో పాటు మీకు పక్కన సైడ్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మార్చ్ ద ఫాలోయింగ్స్, కౌంటింగ్స్, ఇలా ప్రతి ఒక్క పేజీలో 1 side నంబర్స్ అండ్ 1 side యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పేజీలో చూసుకున్నట్లయితే 0 to 17th వరకు మనకు పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి నంబర్స్ 1 by 1 ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి 18 to 100 నంబర్స్. టోటల్ ఈ బుక్లో వచ్చేసి పేజెస్ 12 పేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలనేది కూడా ఇచ్చారు. అండ్ పేపర్ పొజిషన్, రైటింగ్ పొజిషన్, ఎవ్రీథింగ్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది నంబర్కి సంబంధించిన బుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3rd బుక్ వచ్చేసి డ్రాయింగ్ అండి. డ్రాయింగ్ సంబంధించిన బుక్. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉందంటే ఇలా మనకు షార్ట్ కట్ మెథడ్లో పిల్లలకి ఈజీగా డ్రాయింగ్ అనేది ఎలా వేస్తే ఈజీగా వస్తుందనేసి చిన్న చిన్నగా పేజీకి 4 ఇమేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చేసుకున్నట్టయితే టేబుల్, క్లాక్, టీవీ, మన కైట్ ఇలాంటివి 1 by 1 స్టెప్స్ లాగా వాళ్ళకి ఈజీగా డ్రా చేయడానికి ఐడియానైతే వాళ్ళకు వచ్చేలాగా ఈ పేజీకి 4 ఇమేజెస్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్కి యాక్టివిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ 1 రైమ్ కూడా ఉంది. అండ్ సైడ్లో వచ్చేసి పైనాపిల్ షార్ట్ కట్ డ్రాయింగ్స్ అండ్ వెజ్జెస్కి సంబంధించినవి 4 ఇమేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ ఇమేజెస్ బట్టి పేరెంట్స్ స్టోరీని పిల్లలకు చెప్పాలి అని ఉంది, అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మళ్ళీ 4 ఇమేజెస్ ఈజీ డ్రాయింగ్స్ అయితే పిల్లలకు ఈజీగా డ్రాయింగ్ చేయడానికి 4 ఇమేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్లో మొత్తం పిల్లలకు డ్రాయింగ్ సంబంధించిందే ఉంటాయి. సేమ్ లైక్ ఈ బుక్లో కూడా 12 పేజెస్ ఉంటాయి అండి. అండ్ ఇక్కడ వచ్చేసి వీటి ఇమేజెస్ని కరెక్ట్గా అరేంజ్ చేయడము, జిరాఫీ
అండ్ ఇక్కడ దీన్ని ఏమంటారు క్రొకడైల్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ 4 ఇమేజెస్ కూడా మళ్ళీ షార్ట్కట్లో ఇవ్వడం జరిగింది. డక్, జిరాఫీ, ఫిష్ ఇలాంటివన్నీ కూడా సింపుల్ వేలో పిల్లలకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి. వీటిపై డ్రాయింగ్ వేసినా కానీ వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే మనం ఏదైతే డ్రా చేసిన పెన్సిల్ ఆర్ పెన్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన పెన్ వితిన్ సెకండ్స్లోనే మళ్ళీ మ్యాజిక్ లాగా వెళ్ళిపోయి మళ్ళీ మనం యూజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్కు మళ్ళీ డ్రా చేయమని ప్రతి ఒక్క బుక్లో అయితే సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలి అనేది, పేపర్ పొజిషన్ ఎలా ఉండాలి, మన హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండేది అనేది మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు పర్టికులర్గా ఈ పేజ్. అండ్ అక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్, బ్యాక్ ఎలా ఉండాలి, చైర్కి ఎలా మనం బ్యాక్లో కూర్చోవాలి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా ఈ బుక్ వచ్చేసి డ్రాయింగ్కి సంబంధించిందండి. అండ్ 4th బుక్ వచ్చేసండి మ్యాథ్స్కి సంబంధించింది. సో మా పిల్లలు వచ్చేసి ఇంకా నర్సరీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఈ మ్యాథ్స్ బుక్ అనేది అంత యూస్ఫుల్ కాదు. వాళ్ళకు మేబీ నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుందని దాన్ని నేను సైడ్కి పెట్టేశాను. మేబీ మీ ఇంట్లో కొంచెం పెద్ద పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఈ బుక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అడిషనల్స్, సబ్స్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా విత్ యాక్టివిటీస్ తోటి మెన్షన్ చేయడం జరిగింది. సో కొంచెం 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలకైతే ఈ బుక్ యూస్ఫుల్గా ఉంటుంది. మిగతా 3 బుక్స్ అయితే నర్సరీ వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి. మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే రీయూజబుల్ కాబట్టి మనం పిల్లలకు ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పేజీ కౌంట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. డ్రాబ్యాక్స్ వచ్చేసి అయితే పేజీ కౌంట్ తక్కువగా ఉంది అని అనుకున్న విధంగా అయితే బుక్స్ క్వాంటిటీ అంటే క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ మాత్రం చాలా తక్కువగా అనిపించింది. మోర్ దెన్ క్వాలిటీ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. మనం పెట్టిన కాస్ట్కి వర్త్ ఇట్ అని 100% నేను చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకిచ్చిన ఏవైతే 10 రిఫిల్స్ ఉన్నాయో అవి మాత్రం ఈ పర్టికులర్ బుక్స్కు మాత్రమే యూజ్ అవుతాయండి. వేరే బుక్స్ పైన అవి వర్క్ అవ్వవు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నంబర్స్ అన్ని అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, యాక్టివిటీస్ ఈ బుక్లో మొత్తం అవే ఉంటాయండి. చూడండి 1 - 1 0, 2 - 1 1 ఇలా కొన్ని సబ్స్ట్రాక్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పినట్టుగానే ఇక్కడ సైడ్కి యాక్టివిటీస్ అండ్ మరొక సైడ్ అయితే పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద 4th బుక్. ఈ 4th బుక్లో మొత్తం మ్యాథ్స్కి సంబంధించిందే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మాత్రం యూస్ఫుల్ ఫర్ 4+ ఇయర్స్, 4-5+ ఇయర్స్ వాళ్ళకి ఇదేనండి నేను చెప్పిన రీఫిల్స్. ఇవి మొత్తం 10 వస్తాయి. దాంతోపాటు ఒక పెన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంతోపాటు ఒక ఫిష్ ఎరేజర్ లాగా ఉంటుందండి. అది పెన్కి అటాచ్ చేసి రాయడం వల్ల పిల్లలకు చేతు నొప్పి పెట్టకుండా ఉంటుంది. సో ఈ పెన్ను మాత్రం ఓన్లీ యూస్ ఫర్ దిస్ బుక్స్ ఓన్లీ. వేరే బుక్స్ మాత్రం అవి వర్క్ అవ్వవు. సో మీరు ఆ రిఫిల్స్ కూడా ఎక్కడ కొంచెం ఎయిర్ తగిలినా కానీ ఆ పెన్స్ వర్క్ అవ్వట్లేదు. సో మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో నాకు క్లారిటీ లేదు. ఇక్కడైతే నేను డ్రా చేసినాను, ఒక పెన్తో డ్రా చేసిన చూడండి. విత్ ఇన్ సెకండ్స్లోనే నేను ఏదైతే డ్రా చేసిన పెన్ అనేది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఆటోమేటికల్గా ఎరేజ్ అయిపోయి మళ్ళీ క్లియర్గా ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలా మీకు అక్కడ కనిపించట్లేదని సైడ్కి పెన్ మార్క్ అయితే చేశాను. చూడండి లైట్గా అయిపోతూ ఉంటుంది. చాలా యూస్ఫుల్ అండి, చాలా బాగుంది బుక్ అయితే. చూసారా ఏమాత్రం కనిపించట్లేదు, ఆటోమేటిక్గా ఎరేజర్ అయిపోతుంది. అండ్ 1 మోర్ ఇమేజ్ కూడా నేను డ్రా చేస్తున్నాను చూడండి. సమ్మర్లో మాత్రం కొంచెం పెద్ద పిల్లలకు మంచి యాక్టివిటీ అని చెప్పొచ్చు.
చూడండి ఎరేజ్ అయిపోయింది ఆటోమేటికల్గా. మోర్ దెన్ 10-15 టైమ్స్ అంతకంటే ఎక్కువనే వస్తుంది కావచ్చు. ప్రాక్టీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకు మన బుక్ వచ్చేసి 2 షార్ట్ అండి. 2 షార్ట్ అంటే మన అరచేతి అంత మాత్రమే ఉంటుంది. మనం ఇమేజ్లో చూసినంత పెద్దగా మాత్రమైతే ఉండదు. నేను పెట్టి చూస్తున్నాను కదా, సేమ్ లైక్ నా అరచేతి కంటే 1 ఇంచ్ మాత్రమే పెద్దగా ఉంది. నేను చాలా పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినా కానీ చాలా చాలా చిన్నగా, అండ్ పేజెస్ కూడా చాలా తక్కువగా వచ్చినాయి. ఒకటి ఏంటంటే క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది, అది మాత్రం చెప్తున్నాను. ఇలా 4 బుక్స్ వచ్చేసి, పెన్ వచ్చేసి చాలా బాగుంది. సో మీషోలో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు డిఫరెంట్ ప్రైజెస్లలో ఉన్నాయండి. అందులో నేను చాలా తక్కువ ప్రైస్లో ఉన్న ఈ బుక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ప్రైస్ వచ్చేసి నాకు 98 రూపీస్ చూపించడం జరిగింది. అండ్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే 80 రూపీస్కే విత్ ఫ్రీ షిప్పింగ్తో బుక్ అయితే రావడం జరిగింది. సో నేను ఈ ప్రైస్కు ఆర్డర్ పెట్టుకున్నాను. డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. సో మీరు ఏదైతే తక్కువ కాస్ట్లో ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకొని ఆన్లైన్ పేమెంట్ చేసినట్టయితే మనకు ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మరిన్ని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.